ముకుంద జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మందికి ఉపాసన శిక్షణ ఇచ్చిన వారు శ్రీ 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 గురు కరుణామయ్య గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే ఇప్పుడు ప్రాణాయామం చేయడానికి రీజన్ కూడా ఇదేనా గురుగారు? ఇంకా వేరే ఏదైనా ఆంతర్యం ఉందా దాని వెనకాల కూడా? పూజ అప్పుడు ప్రాణాయామం చేస్తుంటాము, మామూలుగా అయితే మెడిటేషన్ టైంలో ప్రాణాయామం చేస్తాము, పూజ అప్పుడు కూడా చేస్తాము. ఏంటి ఇంకేమైనా డిఫరెన్స్ ఉందా? అదే కొంతమంది నన్ను అడుగుతుంటారు, ప్రాణాయామం అన్నది యోగం కదా, అది యోగం మెడిటేషన్ రావాలి, ఇది ఎందుకు చేస్తున్నారు? సాధారణంగా చెప్పాలంటే ఎవరు కూడా ఒక 80% వారు ప్రాణాయామం సరిగ్గా చేయట్లేదు. ముక్కు పట్టుకోండి, అది కూడా సరిగ్గా చెప్పదు. ఆ గాయత్రి కూడా గడగడగడ చెప్తారు. ముక్కు పట్టుకోండి అన్నది ప్రాణాయామం అవుతుంది. అసలు ఆ పురోహితులు కూడా సరిగ్గా ముక్కు పట్టుకోవడం కాదు, ప్రాణాయామం చేయని నేర్పించారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళని తప్పు పట్టలేం. ఈ పూజ చేసే వాళ్ళు కూడా గంటలో అయిపోతుందండి, నా ఆఫీస్ పని అయిపోతుంది అంటారు. ఏం చేస్తారు వాళ్ళు? ఎక్కువ చేసినా తప్పే, తక్కువ చేస్తే నాలాంటి వాడు తిరుగుతూ ఉంటాడు. రెండింటి మధ్య నలిగిపోతుంది పురోహిత. ఇది నిజంగా చెప్పాలంటే. సో న్యాయంగా ఏమిటంటే, ఇంతకుముందు పూజలు చేసేవాడు, నేను ముందే చెప్పేస్తాను, సత్యనారాయణ వ్రతం అంటే 4 గంటలు పడుతుంది నాకు. 4 గంటల గురుగారు? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు గురుగారు అంతసేపు? మీరు 40 మంది దేవతల్ని ఆవాహన చేయాలండి ఆ టైంలో. 5 పంచలోక పాలకులు, అధిదేవతలు, సత్యదేవతలతో సహా 9, 9 3 27, 27 5 32, 8 అష్టదిక్పాలకులు. న్యాయంగా వీళ్ళందరికీ 16 ఉపచారాలు పూజ చేయాలి. ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? గంటలో అంతా అయిపోతుంది. కథని భావపరంగా 8 అధ్యాయాలు ఉంటాయి. 8 అధ్యాయాల్లో 5 చెప్తారు. మేమేం చేస్తాం, వెరైటీగా చూసిన సినిమా చూస్తే బోర్ కొడుతుంటారు, అదే వెరైటీగా ఆ ఇంట్లోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కొత్త కథలు చెప్తుంటారు. అది వేరే విషయం. చెప్పొచ్చేది ఏమిటంటే, మనం ప్రాణాయామం ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవాలి. ప్రాణాయామం 3 పర్పస్లు ఉన్నాయి. ఒకటేంటి, హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అని. హంస అంటే ఇదే కాదు, ఊపిరి. హంస హంస హంస. ఊపిరితోనే నేను, వదిలితే మీరు, నేను మీరు, నేను మీరు, ఈ భావన కలిగింది ప్రాణాయామం. ఆ హంస రూపంలో ఉన్నదే అమ్మ. దేవుడు ఎక్కడున్నాడంటే మనం ఇక్కడ చూస్తాం. దేవుడు ఎక్కడున్నాడని అతి దగ్గరగా ఉన్నాడు, అదే దేవుడు. ఎందుకంటే ఇది అయిపోయింది అనుకోండి, ఇంక దేవుడు లేదు, పూజ గది లేదు, విగ్రహాలు లేవు కదా మనకి. శూన్యం. నిజంగా ఎక్కడున్నాడు? నాకు ప్రపంచాన్ని గుర్తు తెప్పించి ప్రాణమైన ప్రాణశక్తి పరదేవత హ్రాం బీజం హ్రీం శక్తి గ్రోం గిలకం అని ప్రాణ ప్రతిష్టాపన మంత్రంలో చెప్తారు. అంచేత ముందు భగవత్ స్వరూపమైనటువంటి ఊపిరి మీద దృష్టి నిలపడానికి ప్రాణాయామం పనిచేస్తుంది. నేను ముక్కు పట్టుకుంటే దొరద ఎత్తే గోక్కుంటాను, అదొకే దృష్టి అట్టు వెళ్తుంది. నాకు చికాకు, చేసి వాళ్ళని చూస్తే చికాకు, చేయించి వాళ్ళని చూస్తే చికాకు, ఏం రాదు దాంట్లో. సో అది ఫస్ట్. నేను ఊపిరితో అట్లీస్ట్ ముక్కు పట్టుకుపోయినా అనుకోండి, అది ప్రాణాయామం. ముక్కు పట్టుకోవాల్సిన అవసరమే లేదు. గాలి పీలుస్తూ గాయత్రి మంత్రాన్ని ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఒత్తులు పలకాలి. తెలుగు హీరోయిన్స్ లాగా ఒత్తులు లేకుండా పలకూడదు. ధియో యోన ప్రచోదయాత్, ధియో యోన ప్రచోదయాత్ అనాలి. అప్పుడే ఆ శక్తి వస్తుంది. అలా పలుకుతూ నిటారుగా పెట్టి మెంటల్ గా మనసులో అనుకో, అది ప్రాణాయామం. అది ఏమి చేయలేని వాళ్ళు చేస్తారు. సరిగ్గా తెలిసిన వాళ్ళు, ఇది ఫస్ట్ పర్పస్ చెప్పాను, ఊపిరి రూపంలో అమలు. రెండో రూపం ఏంటంటే, మీరు పడుకున్నప్పుడు మీరు ట్రై చేస్తే ఏదో ఒక ముక్కులో దూది చేసి పడుకోండి. ఈ ముక్కును బంద్ చేసి, అవి బంద్ చేసి పడుకుంటే మీకు నిద్ర పట్టలేదనుకోండి, దీంతో ఎక్కువ పీలుస్తున్నారు మీరు. నిద్ర పట్టిందా, దీంతో పీలుస్తున్నారు. అంటే ఇది మూసినా పర్లేదు, ఇలా పీల్ చేస్తారు. యోగ శాస్త్ర ప్రకారం ఇది మేల్, ఇది ఫీమేల్. పురుష శక్తి ఇక్కడ నుండి వస్తుంది, స్త్రీ శక్తి ఇక్కడ నుండి వస్తుంది. దీని ద్వారా పీలిస్తే పురుష ఎనర్జీ ఎలివేట్ అవుతుంది.
హా. దీని ద్వారా పీలిస్తే స్త్రీ శక్తి. మనకి రెండూ కావాలి. మీకు పురుషశక్తి కూడా కావాలి. పురుషశక్తి అంటే ఏంటి? ఇది చెయ్యాలి అని పట్టుదల, ఓకే, కించిత్ ఆత్మవిశ్వాసం. హా. నాకు స్త్రీ శక్తి కూడా కావాలి. ఓర్పు, సహనం, ఓకే, ఓకే. నిబంధన రహిత ప్రేమ, అన్కండిషనల్ లవ్. ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి. చెయ్యాలి. మీరు చేయాలి, నేను చేయాలి. కరెక్ట్. జెండర్ తో పని లేదు, పని లేదు. ఎనర్జీతోనే పని. సో బ్యాలెన్స్ ఆఫ్ ఫీమేల్ అండ్ మేల్ ఎనర్జీ అన్న సైంటిఫిక్ పరంగా చూస్తే ప్రాణాయామం కావాలి. అందుకే ఒకసారి అంటాం, మళ్ళీ ఇలా వదులుతాం, మళ్ళీ దీంట్లో అనిపిస్తాం. అది ఒక హాఫ్ ప్రాణాయామం. ఓకే, ఓకే. రెండు. మూడోది తీసుకున్నాం కారణం. ఒకటి అమ్మ అన్నాం, రెండోది మేల్ అండ్ ఫీమేల్. మూడోది ఈడ పింగళ అని రెండు నాడులు ఉన్నాయి. 3 నాడులు ముఖ్యం. మనం శరీరంలో ఎన్ని వేల నాడులు ఉన్నాయి తెలుసా అండి? 72,000 నాడులు ఉన్నాయి మన శరీరంలో. ఆ 72,000 నాడుల్లో 15 నాడులు చాలా ముఖ్యం. అందులో 3 మరీ ముఖ్యం: ఈడ, పింగళ, సుషుమ్న. ఓకే. సో ఈ యోగులందరూ పెద్ద పెద్ద అతీంద్రియ శక్తులు సంపాదించారంటే వాళ్ళకి ఈ కాస్మిక్ ఫోర్స్ సుషుమ్న ద్వారా ఇలా తిన్నగా వెళ్తుంది. ఓకే. మనకి ఇలా 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 వెళ్తుంటే వికారాలు వస్తూ ఉంటాయి. సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇడా పింగళలో సరిగ్గా నేను పిలిస్తే ఎనర్జీ సుషుమ్న ద్వారా పెరుగుతుంది. సాధన చాలా ముఖ్యం. యోగ సాధన ప్రక్రియ ద్వారా కుండలిని శక్తి సుషుమ్న ద్వారా వెళ్ళాలి అంటే ప్రాణాయామం ముఖ్యం. ఈ 3 పక్కన పెట్టండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఊపిరి ఆడటం లేదు, లిఫ్ట్ లో ఇరుక్కుపోయాం, ఊపిరి అందట్లేదు, అవును, అప్పుడు నా ప్రాణాయామం నాకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రాణాయామంలో పీల్చి ఆపేస్తారు, పేల్చకూడదు. గాయత్రి మంత్రం 2 సార్లు చెప్పాలి. ఓకే. అది మినిమం ప్రాణాయామం. మాకు శ్రీ విద్యలో ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్దాడి వార్దాడి వారాహి వారాహి వరాహముఖి వరాముఖి అంధే అందినమరుంధేరుందినమజం వేజం వినమో హేమో నమ సంవేదం సర్వదృష్టి ప్రతిష్టానాం సర్వేషాం సర్వవాక్ చిత్తచక్షుర్ముఖి విపాతం మనం గురుకులు శీఘ్రం వత్యం ఐం గ్లౌం ఠ ఠ ఠ ఠ హోం అస్త్రాయపడు. ఈ మంత్రాన్ని 2 సార్లు చెప్పినంతసేపు బంద్ చేయాలట. చచ్చూరుకుంటాం. మా గురుగారు చెప్పేవారు, ఈ మంత్రమును 15 సార్లు, అంటే 2 సార్లు మంచి 15 సార్లు చేస్తే దివ్య శరీరం వస్తుంది. అర్థమైపోయింది గురువు గారు దివ్య శరీరం పైకి వెళ్ళిపోవడమే కదా, మోక్షం పొందడమే డైరెక్ట్ గా చేయించేవారు. ఏదో 1-1:30 దాకా పట్టి వాళ్ళం, కాదు వదిలేసి వాళ్ళం అనుకోండి, అదే విషయం. అంచేత ఈ ప్రాణం బంధించిన ఉపవాసం కూడా అదే. ఎక్కడైనా అటవలో ఇరుక్కుపోయారు అనుకోండి, చెట్టు మీద కూర్చుంటా, కిందన పులి ఆకలేస్తుందా కిందకి దగ్గర అస్సలు ఉపవాసం పనికి వస్తుంది. ఓ రోజంతా అన్నం లేకుండా ఉండగలవు, ఈ లోపల ఆ పులి వెళ్ళిపోతుంది. దిగితే దాని ఆకలి మనం తెలిసిన వాళ్ళు అవుతాం. అంచేత ఇక్కడ ప్రాణాయామం చేస్తుంటే ఊపిరి బంధించాను కాబట్టి రేపు, అంటే ఇది శాస్త్రపరంగా చెప్పట్లేదు, లౌకికంగా చెప్తాను. రేపు పొద్దున్న ఏదైనా లిఫ్ట్ లో ఇరుక్కుపోతే హడిలిపోకుండా ఆ ప్రాణాయామ శక్తిలో అతి తక్కువ మనమంతా ఇలా పీలుస్తాం, అవునా? ప్రాణాయామం చేస్తే ఇక్కడ నుండి ఇలాగా, తర్వాత ఇలాగా, తర్వాత ఇలా ఇలా ఇలా. యోగులు ఇలాగే పీలుస్తారు, ఇలాగే ఉంటుంది. మన కోపం వచ్చినప్పుడు ఇలా పీలుస్తాం. యోగశాస్త్రం ఏం చెప్తుంది? మీది నాది ఆయుష్ 70 ఏళ్ళు 80 ఏళ్ళు కాదు, మనం కొలుచుకుంటున్నాం. ఇన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసములు, ఎక్సలేషన్ అండ్ ఇన్హలేషన్. కోపం వచ్చినప్పుడు ఎక్కువ వేస్తామని చచ్చూరుకుంటాం, అదే తక్కువ కోపం పడాలని అందుకు అనుకుంటాం. సో అంచేత ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని నేను బ్యాలెన్స్ చేసి ఆయుష్ను పెంచుకోవడానికి కూడా, అందుకే చూడండి యోగులందరూ యోగా నేర్పించారు. భస్త్రిక, మీరు విన్నారా? భస్త్రిక అని చెప్పి ఒక ప్రక్రియ ఉంది. ఇలా 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 చేస్తుంటాం. భస్త్రిక, ఇవన్నీ కూడా మన ఆయుష్ని పెంచుతాయి. సో ఆ రకంగా ఇన్ని ఉపయోగాలున్న ప్రాణాయామాన్ని నేను ఆధ్యాత్మిక పరంగా మేల్ అండ్ ఫీమేల్ శివశక్తిక రూపిణి లలితాంబిక, శివశక్తిక రూపిణి లలితాంబిక, అది ప్రాణాయామ రహస్యం. ఎంత బాగా అర్థమైందో గురువుగారు, నిజంగా నాకైతే. ధన్యవాదాలు గురుగారు. నిజంగా చాలా మంచి విషయాలు ఎంతో అర్థవంతంగా మా అందరికీ అర్థమయ్యి మేమందరం విని పాటించే విధంగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు.